నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్. నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఎన్నికల ముందు ఏమన్నారు? పెండింగ్ లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు మొదటి పీఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 42% అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. రెండవసారి 32% పీఆర్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఎరియర్స్ అన్నీ తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు, రజనీకాంత్ లాగా మాట్లాడిండు. ఓట్లు అయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏమైంది నీ మాటలు? ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల, ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. నువ్వు 22 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి. ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పీఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పీఆర్సీకి అతి గతి లేదు. ఇలా పీఆర్సీ ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు. పీఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూశారు ఆశగా. నువ్వు చెప్పినావు కదా, నెలకు 750 కోట్ల మీ ఎరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు. డిఏలు ఇస్తా అన్నావు, పీఆర్సీలు ఇస్తా అన్నావు. ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు. నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది. వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్. ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు,
ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పేది ఏమంటే, మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు, పర్సనాలిటీ రైట్స్ రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కృత్రిమ మేధ డిపెక్ట్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాలు చేస్తూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ తేజస్ కార్య నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరును గాని, స్వరాన్ని గాని ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ, మోషన్ లెర్నింగ్, డిఫెక్ట్స్ వంటి టెక్నాలజీల ద్వారా నాగార్జున గుర్తింపును దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. విచారణ సందర్భంగా నాగార్జున తరపున సీనియర్ న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గగ్గర్, వైశాలి మిత్తల్ వాదనలు వినిపించారు. 95 చిత్రాల్లో నటించి 2 జాతీయ పురస్కారాలు అందుకున్న నాగార్జునకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రజాదరణ ఆసరాగా చేసుకుని కొందరు ఆయన గుర్తింపుతో నకిలీ వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్, టీ-షర్ట్లు అమ్మకాలు వంటివి చేస్తున్నారని తెలిపారు. యూట్యూబ్ లో షార్ట్ లో హ్యాష్ ట్యాగ్ వాడి తప్పుడు వీడియోలను వైరల్ చేస్తున్నారని, ఇలాంటి కంటెంట్ ను ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగిస్తే భవిష్యత్తులో మరింత ప్రమాదమని వాదించారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ కోరారు. బుధవారం కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహణకు సహకరించారన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2 విడతల్లో, గ్రామ పంచాయతీ 3 విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటినీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిమితి, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ కు వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టీలను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో ఎన్నికల నివారణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ ఏటూరు నాగర్ మండల ఎన్నికల సన్నాహక సమావేశంలో కాకులమారి లక్ష్మణబాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం సాధించాలని గ్రామాల కులమతాల మధ్య చిచ్చు పెడుతూ అభ్యర్థులను భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి బెదిరింపులకు భయపడొద్దని అండగా ఉంటారని ఎంతకైనా వెనకాడబోమని పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందడుగు వేయాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన రావాలంటే స్థానిక ఎన్నికలే అందుకు పునాదులు వేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు కాల్వకుంట్ల తారక రామారావు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు వారు ఒక బ్రహ్మాండమైన ఒక ఆయుధాన్ని మన చేతికి ఇచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదైతే బాకీ ఉందో ఆ బాకీ కార్డ్ అని వారు తయారు చేసి మనకి పంపడం జరిగింది. నేను ములుగు జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఇది ఈ కార్డుని ప్రతి ఇంటింటికి చేర్చాలి. ఆ మెసేజు కాంగ్రెస్ చేసే మోసాలు, కాంగ్రెస్ తప్పిన మాట ప్రజలకు మీరు ఈ కార్డు ద్వారా తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ. హెవీ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ తో యువత ప్రమాదాలకు గురవుతూ తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా ఉండాలని కోరారు. ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లుండి 2వ తారీఖు జరుపుకోబోయే విజయదశమి శుభాకాంక్షలకు నేను తెలియజేయలేదు. అనగా పిల్లలు చాలామంది స్కూల్లో నుండి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాలిడేస్కి ఇంటికి వస్తారు. సో 80% పిల్లలకు మైనర్లకు బండ్లు ఇవ్వకూడదు. ప్లస్ ఎవరన్నా ద్విచక్ర వాహనదారులు కానీ ప్లస్ 4 వీలర్స్ కానీ ఏదైనా పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ట్రాఫిక్ నుండి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు మద్యం తాగి బండ్లు నడపకూడదు. ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. సో అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతోనే విజయదశమి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ద్విచక్ర వాహనాలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి హెల్మెట్ లేకుండా బయటికి రావద్దని విజయదశమి సందర్భంగా అందరినీ ద్విచక్ర వాహనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సియోల్ సమీపంలోని ఫ్యాంగ్యోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి నారాయణ పర్యావరణహితంగా చెత్త నుంచి విద్యుత్తును తయారు చేస్తున్న ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి మున్సిపాలిటీలో ఉత్పత్తయ్యే మన వ్యర్థాలను 1000 డిగ్రీలకు పైగా వేడిలో తగలబెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్యాంగో ప్లాంట్ ఏపీలోను చెత్తరహిత మున్సిపాలిటీల కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు మరో 6 ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్యాంగో ప్లాంట్ లో ఉపయోగిస్తున్న టెక్నాలజీ, విద్యుత్ తయారీ అంశాలను మంత్రికి వివరించిన దక్షిణ కొరియా అధికారులు అంతకుముందు ఖూన్వా ఇంజనీరింగ్ గ్లోబల్ థీమ్ పార్క్ రిసార్ట్స్ అండ్ హోల్డింగ్ చైర్మన్లతో భేటీ అయిన మంత్రి టూరిజం, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అగ్రగామిగా ఉన్న స్మార్ట్ సిటీల నిర్మాణం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లో గ్లోబల్ థీమ్ పార్క్ డెవలప్మెంట్ పై చర్చ.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్. నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.